హాయ్ అండి. నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి. శ్రీరామనవమి అయిపోయింది కదా. మరుసటి రోజు నిన్న శ్రీరామ పట్టాభిషేక ఉత్సవాలు జరిగినాయండి. దాంట్లో ఆ ఉత్సవాలు ఎక్కడంటే, మేము మణికొండలో ఉంటాము. మణికొండలో గోల్డెన్ టెంపుల్ అని ఉందండి. సత్యనారాయణ స్వామి కూడా అందరు దేవుళ్ళు ఉంటారు అక్కడ. నిన్న పట్టాభిషేక ఉత్సవాలు జరిగినాయండి. జరిగి రాత్రి స్వామివార్ల ఊరేగింపు జరిగింది. మా ముందు రోడ్డు నుంచి చక్కగా మేళతాళాలతో స్వామివారి ఊరేగింపుని తీసుకెళ్ళారండి. అయితే ఇంకొక విషయం, చిలుకూరు బాలాజీ గురించి అందరికీ తెలిసిన విషయమే కదండి. తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు. ఆంధ్ర వాళ్ళకు కూడా బాగానే వచ్చి వెళ్తుంటారండి జనం స్వామి దర్శనానికి. అయితే చిలుకూరు బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలైనవి ఏంటండి, ఆ విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు. తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం రాత్రి అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు 10 రోజులుగా నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సున్నం రంగులు వేశారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తారన్న ఆలోచనతో ఆ దిశగా సౌకర్యాలు కల్పించారు. గతంలో ఎదురైన ఇబ్బందులు అధిగమించేందుకు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాద వితరణను నిలిపివేశారు. నిరుడు గరుడ ప్రసాదానికి సంతానలేమితో ఇబ్బందులు పడుతున్న భక్తులు లక్షల సంఖ్యలో తరలి రావడంతో ఆలయంతో పాటు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయటండి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనీసం ఆలయానికి చేరుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇక ఆలయ ప్రధాన ద్వారానికి కుడివైపున ఉండే రథాన్ని బయటకు తెచ్చి రంగులతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన కళ్యాణం, రథోత్సవాలను అర్ధరాత్రి సమయంలో నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణ గురించి ఇలా తెలుసుకుందామండి. చూడండి, మంగళవారం ఉదయం ధ్వజారోహణం, రాత్రి శేషవాహనాల పూజలు అంటే ఈరోజే. నెక్స్ట్ రేపు 9వ తారీఖున ఉదయం గోపవాహనం, సాయంత్రం హనుమంత వాహన సేవ అటండి. 10వ తారీఖున ఉదయం సూర్యప్రభ, సాయంత్రం గరుడ వాహనం, రాత్రికి కళ్యాణోత్సవం. 11న వసంతోత్సవం, గజవాహన సేవ. 12న ఉదయం పల్లకీ సేవ, రాత్రి కళ్యాణమూర్తులకు రథోత్సవం. 13న మహాభిషేకం, అశ్వవాహనం, ఆస్థాన సేవ, దోప్ సేవ, పుష్పాంజలి. 14న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాల ముగింపు, అంతకుముందు ధ్వజారోహణం జరుగుతాయంటండి. అయితే ఇప్పుడు చిలుకూరు బాలాజీ గురించి కొంత తెలుసుకుందామండి. ఈ చిలుకూరు గుడి చాలా విశాల దేవుడు అని కూడా చెప్తారు కదండి. ఇక్కడ మొక్కుకొని వెళితే వీసాలు త్వరగా వచ్చేస్తాయని చెప్తారు. వీసాలనే కాదు, మనకి ఏ కోరికలైనా ఆ దేవుడు తీరుస్తాడండి. అయితే అక్కడ పంతులు గారు చెప్పినట్లు ముందు మనం స్వామి దర్శనం చేసుకుని మన కోరిక చెప్పుకొని 11 సార్లు ఆ రోజు ప్రదక్షిణ చేయాలండి గుడి చుట్టూ, గర్భగుడి చుట్టూ చేసి మన కోరిక తీరినాక 111 సార్లు చేయాలన్నమాట. మన కోరిక తీరినాక మళ్ళీ స్వామి దర్శనం చేసుకుని 111 సార్లు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది అక్కడ నియమం అన్నమాట అండి. ఏదైనా
ఎవరైనా స్వామి దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మామూలుగా కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏదైనా ప్రత్యేకంగా మనకి ఇలా కావాలి అలా కావాలి అనుకున్నప్పుడు స్వామికి చెప్పుకొని ఇలా ప్రదక్షిణ చేస్తే బాగుంటుందని చెప్తుంటారు. మేము కూడా 3 సార్లు మేము మొక్కుకోవడం, మా కోరికలు తీరడం, ప్రదక్షిణ చేయడం అయ్యిందండి. ఆ వివరం చెప్దామని చేశాను ఈ వీడియో. బ్రహ్మోత్సవాలకు ఎవరైనా అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా పలానా సేవ ఇప్పుడు చూద్దాం అనుకుంటే తెలుస్తుందని ఈ సేవల గురించి కూడా వివరం చెప్పానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.